హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా అంటే ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎర్లీగా మనము ఎలా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడము, అంటే పెరక్క ముందే మనం ఎర్లీగా జరగబోయేదాన్ని ముందే ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అదేవిధంగా మనకి ఉన్న పరిస్థితుల్లో డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉండాలి ఉంటూ ముందుకు వెళ్ళే స్టాక్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒక కేస్ స్టడీ, చిన్న కేస్ స్టడీలాగా ఒక స్టాక్ తీసుకొని మనం వీడియో చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు తెలిసిందే, మార్కెట్స్ ఏమో కానీ చాలా స్టాక్స్ అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. ఏ స్టాక్ చూసినా కూడా 90 డిగ్రీస్లో మనకి తక్కువ టైంలో పెరిగిపోయిందనమాట. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంది, రివార్డ్ ఏమో కానీ రిస్క్ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు ఇంకా పెరగచ్చేమో కానీ అందరూ భయంతో కూడా ఉన్నారన్నమాట. అంటే ఎప్పుడు పడుతుంది అన్నట్టుగా ఉన్నారు. సో ఇటువంటి టైంలో మనం ఏంటి అంటే డౌన్ సైడ్ రిస్క్ తక్కువగా ఉంటూ పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న క్వాలిటీ స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మనం ఎగ్జాక్ట్గా 1 మంత్ బ్యాక్ మే జూన్లో పెరిగే స్టాక్స్ అని ఒక వీడియో చేసాము. అది ఎంతమంది చూసారో నాకు తెలియదు. అందులో మనం ఎస్కార్ట్స్, M&M, అదేవిధంగా ఐటీసీ, కోరమండల్ ఇంటర్నేషనల్, టాటా కన్జ్యూమర్, ఈ విధంగా మనం 5 స్టాక్స్ చెప్పామన్నమాట. 1 మంత్లో ఎస్కార్ట్స్ 11% పైన పెరిగింది, M&M 14% పెరిగింది, అదేవిధంగా ఐటీసీ -3% తగ్గింది. ఇక టాటా కన్జ్యూమర్ అక్కడక్కడే ఉంది, 1% తగ్గింది. సో కోరమండల్ 8% పెరిగింది. అంటే మనం చెప్పిన 5 స్టాకులో 3 స్టాక్స్ బ్రహ్మాండంగా 3 స్టాక్స్ని లో మంచి రేట్ 1 మంత్లోనే ఇదంతా కూడా జరిగింది. 1 మంత్లో మంచి గెయిన్స్ వచ్చాయి. అదేవిధంగా ఒక స్టాక్ అయితే అక్కడే ఉంది, ఒక స్టాక్లో ఐటీసీ మాత్రం 3.2% పడింది. ఇంకా మనం జూన్ కూడా చెప్పాం, జూన్లో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పామన్నమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ మాన్సూన్ ముందే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చూడాల్సింది, ఆర్ ఎనీ బిజినెస్, స్టాక్ మార్కెట్ అని కాదు, బిజినెస్ చేసేవాళ్ళు చూసేది అంటే ముందు చూపు, విజన్ అనేది ఉండాలి. సో అందులో భాగంగా మనం ఆ టైంలో చెప్పాం. మార్కెట్స్ పరంగా మీరు చూసారు, ఈ 1 మంత్లో మార్కెట్స్ అక్కడెక్కడ ఉన్నాయి, కానీ 95% స్టాక్స్ అన్నీ భారీగా పడ్డాయి. మెజారిటీ పోర్ట్ఫోలియోస్లో చిన్న చితకా స్టాక్స్ ఆర్ మెజారిటీ స్టాక్స్ పడ్డాయి. కానీ మనం ఈ విధంగా ముందుగానే ఐడెంటిఫై చేసుకుంటే, అంటే పరిస్థితులు అంటే ఈ స్టాక్స్ ఈ కారణంగా పెరగవచ్చు అని ముందే ఎస్కార్ట్స్ కానివ్వండి, ఎందుకంటే మాన్సూన్ ఉంది, బాగుండవచ్చు. సో దాంతోపాటు వాల్యుయేషన్స్ కూడా చూసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం ఇటువంటి స్టాక్స్ని ఎంపిక చేసుకోవాలి. అది ఎలా ఎంపిక చేసుకోవాలో ఇందులో ఒక స్టాక్ని మనం కేస్ స్టడీగా తీసుకుందాం. ఇప్పుడు చెప్పిన వాటిలో కోరమండల్ ఇంటర్నేషనల్. సో ఎందుకు మనం ఈ స్టాక్ని ఆ రోజు కాదు, ఈవెన్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఇంకా ముందుకు వెళ్ళవచ్చు. ఎలక్షన్స్ వెనకాలైనా రేపొద్దున ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత కొంచెం మార్కెట్లో ఒక బాగా కరెక్షన్ వచ్చినా ఇది కూడా పడుతుందండి. కానీ ఓవరాల్గా ఇంకా ముందుకే వెళ్ళవచ్చు. రీజన్స్ ఏంటి? మనకి కోరమండల్ ఇంటర్నేషనల్ కానీ గమనిస్తే మీకు అందరికీ తెలిసిందే, బిజినెస్ పరంగా బిజినెస్ మోడల్ గురించి పెద్దగా మనం ఇక్కడ అంత చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కోరమండల్ ఇంటర్నేషనల్ అనేది అగ్రికల్చర్ బేస్డ్, అంటే ఫెర్టిలైజర్స్ కానివ్వండి, సో ఇటువంటి క్రాప్ ప్రొటెక్షన్ దీంట్లో ఉంది. ఇంకా దీని గురించి పెద్దగా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఈ కంపెనీని ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుందని గతంలో చాలాసార్లు చెప్పాము. సో మాన్సూన్ మీద ఆధారపడుతుంది చాలా మటుకు. సో ఇంకోటి ఏంటంటే మురుగప్ప గ్రూప్కి చెందిన కంపెనీ. మన ఇండియాలో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పరంగా, అంటే ఫ్యామిలీ మేనేజ్మెంట్ కాకుండా ప్రొఫెషనల్గా రన్ చేస్తున్న కొన్ని కంపెనీస్లో ఇది ఒకటి. మురుగప్ప గ్రూప్లో అన్ని కంపెనీస్ బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. అంటే కార్పొరేట్ గవర్నెన్స్ బాగుంటుంది, అన్నీ చక్కగా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, అంటే న్యూ CEOస్ని అపాయింట్ చేసి మంచి మేనేజ్మెంట్ టీం ఉంది. సో దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రాన్స్పరెంట్గా ఉంటారనమాట. సో అందులో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకు అనేది రీజన్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఈ లాస్ట్ ఒక మంత్ పక్కన పెట్టి దానికి ముందు పెరగలేదు ఇది. సో రీజన్స్ పరంగా మనకి తెలిసిందే, 2023లో వర్షాలు సరిగా లేవు. మాన్సూన్ అనేది మన ఇండియాలో బాగాలేదు.
ఓవరాల్గా 32% డెఫిసిట్ అనమాట. సో కొన్ని ఏరియాలతో మరీ దారుణం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 1 మంత్ పక్కన పెట్టి అయితే ఇప్పుడు మనకి ఈ వెదర్ కానీ చూస్తే రీసెంట్ డేస్లో మామూలు వేడి కన్నా ఎక్కువగా వేడి ఉండడం చూసాము. రీసెంట్గా మన ఢిల్లీలో రికార్డు స్థాయిలో 52 డిగ్రీస్ టెంపరేచరు. దీంతోపాటు ఈవెన్ బెంగళూరు అయినా సరే, మన రీసెంట్ బెంగళూరు వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చాలా వేడిగా, ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ ఇదే టైంకి వెళ్ళాను, అప్పటికిప్పుడు చూసుకుంటే చాలా మార్పు. అదేవిధంగా మన హైదరాబాద్లో కానివ్వండి, ఎక్కడ పెట్టినా కూడా వెదర్ బాగా పెరిగింది. సో ఆబ్వియస్గా ఈ విధంగా ఉన్నప్పుడు అంటే మాన్సూన్ బాగుంటుంది అని మనం చూస్తున్నాం. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఎర్లీగా మాన్సూన్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి అని మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఏంటంటే మాన్సూన్ బాగుంది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్ని రోజులు ఈ సైడ్ వేస్లో ఉంది. కోవిడ్కి ముందు మండల ఇంటర్నేషనల్ కానీ గమనిస్తే ఎక్కువగా 500-600 రేంజ్లోనే ఉండేదండి. అది దాటి పెరిగింది లేదు. ఇంత 4 ఏళ్ళు బుల్ మార్కెట్లో సో కోరమండల్ ఇంటర్నేషనల్ 600 నుంచి 1200కే వచ్చింది. అంటే రిస్క్ కూడా తక్కువ, పెరిగింది లేదు. లాస్ట్ 4 ఇయర్స్లో కూడా పెరిగింది లేదు. కానీ రెవెన్యూస్ మాత్రం బాగా పెరిగాయి. రెవెన్యూస్ పరంగా 19లో 13,000 కోట్లు ఉంటే 2023కి దగ్గరగా 29,000 క్రోడ్స్ అనమాట. అంటే 13,000 కోట్లు కాస్త మోర్ దెన్ డబల్ అయింది. స్టాక్ ఏమో అక్కడే కొంచెం పెరిగింది, కానీ మరి మిగతా కంపెనీ లేదు. మంచి రెవెన్యూస్ పరంగా పెరిగింది, మార్జిన్స్ పెరిగాయి, అన్నీ బాగున్నాయి. కానీ స్టాక్ మాత్రం అక్కడక్కడే ఉంది. సో మనకి సేఫ్ అంటే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పారామీటర్స్ అండి. మనం ఒక స్టాక్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇటువంటి అంశాలు బేరీజ్ వేసుకొని ఫండమెంటల్స్ని మనం చూసుకుంటూ, తర్వాత డౌన్ సైడ్ రిస్క్ తక్కువగా ఉన్న కంపెనీస్ని, తర్వాత విజన్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో సెలెక్ట్ చేసుకుంటే డౌన్ సైడ్ రిస్క్ అనేది ఉండదు. సో దాని గురించి మనం చెప్పడం జరిగింది 1 మంత్ బ్యాక్. సో ఇప్పుడు కూడా ఇంకా ఎలక్షన్స్ తర్వాత, రేపు ఎలక్షన్స్ సపోజ్ బీజేపీకి తగ్గినా కూడా ఈ స్టాక్ కిందకి 60-70 రూపాయలు 80 రూపాయల కింద పడినా కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికీ నెక్స్ట్ 2-3 నెలల వరకు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మాన్సూన్ అనేది ఇప్పుడు వరకు బాగుంటుంది అనుకుంటున్నాం. ఒకవేళ బాగాలేదు తగ్గిందంటే మనకి ఇమీడియట్గా తెలియదు కదా, తెలిసే లోపల ఎగ్జిట్ కావచ్చు. ఒకవేళ ఈసారి కూడా మాన్సూన్ బాగాలేదంటే ఎగ్జిట్ కావచ్చు, అది వేరే విషయం. అయినా కూడా ఒకవేళ మాన్సూన్ బాగాలేకపోయినా కూడా 2024 ఫైనాన్షియల్ ఇయర్కి 22,000 క్రోడ్స్ రెవెన్యూస్. అంటే మాన్సూన్ బాగలేని టైంలో కూడా మనకి 22,000 క్రోడ్స్ రెవెన్యూస్ ఇయర్ మొత్తానికి పోస్ట్ చేసింది. ఒకవేళ మాన్సూన్ బాగుంటే అనుకుంటే నేను అనుకోవడము 2025కి నేను కన్జర్వేటివ్గా చెప్తున్నాను, అరౌండ్ 34,000-35,000 క్రోడ్స్ రెవెన్యూస్ రావచ్చు. కన్జర్వేటివ్ అంటే నేను చాలా తక్కువ చెప్తాను, నేను 38,000 కూడా రావచ్చు. అదంతా కూడా మాన్సూన్ బట్టి ఉంటుంది, ఎంత బాగా వర్షాలు పడ్డాయి దాన్ని బట్టి ఉంటుంది. కొంచెం మాన్సూన్ బాగుంటే మాత్రం 25కి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అప్రాక్సిమేట్గా 34,000-35,000 క్రోడ్స్ రెవెన్యూస్ రావడానికి అవకాశం ఉంటుందండి. 3,200 క్రోడ్స్ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇది నా ఎస్టిమేట్, నేను వేసుకున్న అంచనా అనమాట. దీన్ని బట్టి మనము స్టాక్ ఇటువంటి అంచనా వేసుకోవాలి. దీనికంటే ముందు సెక్టర్ మీద అవగాహన ఉండాలి. ఓవరాల్గా ఫైనాన్షియల్స్ అంటే ఈ రోజు కాదండి, ఒక 4 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలాగ ఉంది, వీటి మీద అంత అవగాహన ఉంటే మనం ఎగ్జాక్ట్గా మనం చెప్పగలుగుతాం. వాల్యుయేషన్స్ పరంగా కూడా పిఈ మనకు కానీ గమనిస్తే ప్రస్తుతం ఉన్న లెవెల్స్కి 23 పిఈ ఉంది. సపోజ్ ఇక్కడ నుంచి ఇది 40% 50% పెరిగినా కూడా దాని తగ్గట్టుగా మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ ప్రాఫిట్స్ వస్తాయి. సో పిఈ అనేది పెరగదనమాట. కాబట్టి స్టాక్ పెరుగుతున్నా కూడా పెద్ద మనకి వాల్యుయేషన్స్ పరంగా పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు, కాబట్టి సేఫ్ అనమాట. అన్ని విధాలా చూసుకున్నా కూడా మనకి సేఫ్. డౌన్ సైడ్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. దట్టు ఇప్పుడున్న పరిస్థితులు అంటే అదే ఇంతకుముందు ఆల్రెడీ స్టార్టింగ్ మనం చాలా అబ్నార్మల్గా మెజారిటీ స్టాక్స్ పెరిగి ఉన్నాయి. సో ఇటువంటి టైంలో మనం ఏంటంటే స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో వన్స్ ఈ డబ్బు కానీ లిక్విడిటీ కానీ తగ్గింది అంటే రీటైల్ ఇన్వెస్టర్స్ నుంచి తగ్గింది అంటే మెజారిటీ ఆల్రెడీ మనం చూసాం, మేలో భారీగా పడ్డాయి. మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా రోజు డౌన్ సైడ్ ఫ్రీజ్లు అయిపోతాయి అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి స్టాక్లో మాత్రం మీరు కరెక్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, ధైర్యంగా ఉండొచ్చు. ఇంకోటి కూడా ఏంటంటే ధైర్యంగా ఉండొచ్చు, లాంగ్ టర్మ్కి బాగుంటుంది, ప్లస్ షార్ట్ టర్మ్ కూడా బాగుంటుంది. సో ఇటువంటి అంచనాలు వేసుకొని మనం స్టాక్లో అటు ఇన్వెస్ట్మెంట్ పరంగా చేయాలి, దాంతోపాటు తెలివిగా ఎగ్జిట్ కూడా తీసుకోవాలి. ఇదే కోరమండల్ నెక్స్ట్ 2-3 నెలల తర్వాత అనుకుందాం, ఒక 3-4 నెలల తర్వాత కొంచెం మాన్సూన్ బాగాలేదన్నట్టుగా ఏమైనా వార్తలు వస్తున్నాయనుకోండి, మీరు ఎగ్జిట్ తీసేసుకోండి షార్ట్ టర్మ్కి అయితే. లేదు అట్లా కాదు నేను 3-4 ఏళ్ళు ఉంటానంటే హోల్డ్ చేయొచ్చు.
అదేవిధంగా మనం ఇంకోటి బ్లూ స్టార్ ఒకటి కూడా చెప్పాం, అది కూడా నెక్స్ట్ క్వార్టర్ బ్లూ స్టార్ అద్భుతంగా రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఈ వెదర్ పరంగా కూడా బాగా చూసాం, చాలా వేడి అనేది చూసాము. మొన్న క్వార్టర్ ఆ రిజల్ట్స్ బాగున్నాయి, నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగుంటుంది. అయితే బ్లూ స్టార్లో ఇప్పుడు కొంచెం షార్ట్ టర్మ్ కోసం ప్రాఫిట్ బుక్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత కాదు, వచ్చే ముందే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి షార్ట్ టర్మ్ కోసం. ఇటువంటి అంశాలన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని వీడియో చేద్దాం. థ్యాంక్ యూ అండి. Please like, subscribe and share our videos.